విష్ణు సహస్రనామము పరమాత్మను ఎంత అద్భుతముగా వివరించిందో చూడండి. శ్రీ విష్ణు సహస్రనామములకు వివరణాత్మక అర్థములు. 4వ భాగము విశ్వం. శ్రీ విష్ణు సహస్రనామములలో మొట్టమొదటి నామము విశ్వం. మన పెద్దలు చెప్పినట్లుగా అన్నం ఉడికిందా లేదా అని మొత్తం అన్నం పట్టుకుని చూడనక్కరలేదు కదా, ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే తెలిసిపోతుంది. అదే విధముగా విష్ణు సహస్రనామముల సారమంతా కూడా మొదటి నామమైన విశ్వంలో ఇమర్చబడినది. పరమాత్మ విశ్వము అంతా నిండి ఉన్నవాడు. ఈ విశ్వము నామరూపాత్మకమైనది, అనేక చిత్ర విచిత్రములతో కూడి ఉన్నది. 84 లక్షల చరాచర జీవరాశులే కాక అనేకమైన స్థాను జంగమములతో కూడి ఉన్నది. జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు ఈ సమస్త విశ్వములో అంతటా నిండి ఉన్నాడు. ఆయన సమస్తమైన విషయములలోనూ సంపూర్ణ జ్ఞాన స్వరూపుడై ఉన్నాడు. ఈ విశ్వమునకు కారణము ఆయన కంటే భిన్నమైనదేమీ లేని పరబ్రహ్మ స్వరూపమును విశ్వం అను నామము తెలియబరచుచున్నది. వేదములు పరబ్రహ్మ స్వరూపమును ఈ విశ్వము బ్రహ్మయే, ఈ విశ్వము పురుషుడే అని వ్యాఖ్యానించినవి. విశదీతి విశ్వం అను వేదవాక్యముచే పరమాత్మ ఈ విశ్వమును సృష్టించి అందులో ప్రవేశించెను అని కలదు. కల్పాంత ప్రళయ కాలంలో ఈ సమస్త విశ్వము కూడా ఆ పరబ్రహ్మమునందే లయమగుటచే విశంతి సర్వభూతాని అస్మిన్ అని వేదములు పలికినవి. పరమాత్మ తాను స్వయముగా ఈ విశ్వమునందు ప్రవేశించుట చేత, ఈ విశ్వము ఆయనలో తిరిగి ప్రవేశించుట చేత విశ్వం అను నామము ఆయనకు సార్థకమైనది. విశ్వం అనే నామమునకు మరొక అర్థము విహి అనగా గరుడ పక్షి, స్వయతి అనగా పయనించువాడు. గరుత్మంతుని తన వాహనంగా చేసుకుని ప్రయాణించువాడు పరంధాముడైన శ్రీ మహావిష్ణువు. స్థితికారుడుగా ఈ సమస్త విశ్వమును నడిపించేవాడు జగన్నాథుడైన శ్రీహరి. విశ్వము యొక్క సృష్టి ఒక కార్యము, ఆ కార్యమునకు కారణమైన వాడు శ్రీ లక్ష్మీ మనోనాథుడైన విష్ణువు. ఈ విధముగా కార్య కారణములు రెండూ కూడా తానైన వాడు శ్రీ మహావిష్ణువు. విశ్వము అను శబ్దమునకు జీవుడు అని మరొక అర్థము కూడా ఉన్నది. సమస్త జీవులలో జీవాత్మ రూపములో ఉన్న పరంధాముడు శ్రీహరి. అత్యంత సుఖప్రదాయకుడు బలస్వరూపుడు అయిన విష్ణువును శ్రీ విష్ణు సహస్రనామము విశ్వం అనే నామముతో కీర్తించింది. విష్ణు సర్వత్రా సమస్త జీవులలోనూ వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. త్రివిక్రముడైన వామన రూపములో చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనఖ నీరజనత జన పావన కేశవధృత వామన రూప జయ జగదీశ హరే అని స్తుతించబడి బలిచక్రవర్తిని 3 అడుగుల నేల దానముగా అడిగి స్వీకరించి ఇంటింతై వటుడింతై తానింతై నభోవీధిపై అంతై తోయద మండలగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతై ధ్రువునిపైనంతై మహార్వాటిపైనంతై బ్రహ్మాండాంత సంవర్ధియై ఒక పాదంబులో భూమిని కప్పి దేవలోకమును 2వ పాదమున నిరోధించి జగములెల్ల దాటి చెనిన త్రివిక్రముడు మరల వామనుడై బలిని అవలోకించి నా 3వ పాదమునకు స్థలము చూపమన్నాడు. అప్పుడు బలి వినయముతో నీ 3వ పాదమును నా శిరమున ఉంచమని వేడుకొనగా సమ్మతించిన హరి బలిని ఆశీర్వదించి ప్రహ్లాదునితో సుతల లోకమునకు పంపి
తానే ఆ లోకములకు ద్వారపాలకుడయ్యాడు. బలినడిగి సంపాదించిన లోకములను తన సోదరుడైన ఇంద్రునికిచ్చి సంతోషపరిచాడు శ్రీహరి. శాంతి పర్వము విష్ణు శబ్దములు నా చేత భూమ్యాకాశములు న్యాస్తములగుట చేతను భూనభోంతరాళములు నాచే ఆక్రమించబడుట చేతను నేను విష్ణుడనని చెప్పబడి తిని అని నిర్వచించినది. బృహన్నారాయణ శృతి దృష్టమగుచున్న జగత్తు శృతమగుచున్న జగత్తు ఏది కలదో దాని అందంతటా వ్యాపించి ఉన్నవాడు విష్ణువు లేదా నారాయణుడు అని వ్యాఖ్యానించింది. ఆత్మబోధోపనిషత్తు విష్ణు స్వరూపమును సర్వభూతస్థుడై అద్వితీయుడై నారాయణుడై కారణపురుషుడై కారణారహిత స్వరూపుడై పరబ్రహ్మయై శోక మోహ వినిర్ముక్తుడైన వాడు అని నిర్వచించినది. విష్ణు పురాణము ఈ సకల ప్రపంచమున ప్రవిష్టమై ఉన్న పరమాత్మ శక్తియే విష్ణువు అని తెలియపరిచింది. వషట్కారః వా అంటే ఇది, షట్ అంటే 6, కార అంటే తెలిసినవాడు. ప్రతి జీవి 6 స్థితులలో వెళుతుంది. జాయతే పుట్టింది, అస్తి ఉన్నది, వర్ధతే పెరుగుతుంది, పరిణామతే మార్పులు, అపక్షీయతే క్షీణిస్తుంది, మ్రియతే చనిపోతుంది. ఈ 6 సమస్త ప్రాణులకు ఇచ్చేవాడు భగవంతుడు ఒక్కడే. కనుక విష్ణు భగవానుడు వషట్కార స్వరూపుడు. వషట్కార మంత్రము అనేది ఒక పవిత్రమైన హిందూ మంత్రం. సంస్కృతంలో వషత్ అనే పదానికి నియంత్రణ లేదా ఆధిపత్యం మరియు కర్ అంటే చేయడం అని అర్థం. అందువల్ల వషట్కార మంత్రం అనేది ఇంద్రియాలపై నియంత్రణ సాధించడానికి లేదా పరిస్థితిని ఆధిపత్యం చేయడానికి ఉపయోగించే మంత్రం. అటువంటి ఇంద్రియ నిగ్రహ శక్తిని ప్రసాదించేవాడు భగవానుడు. వషట్కార అనే నామమునకు మరొక అర్థము వేదస్వరూపుడు. శ్రీ విష్ణు భగవానుడు వేదస్వరూపుడు, వేదములచే కీర్తించబడినవాడు. యజ్ఞో వై విష్ణు అన్న వేద సూక్తిని అనుసరించి యజ్ఞస్వరూపుడైన విష్ణువే వషట్కార స్వరూపుడు అని అర్థము. ఎవరైతే యజ్ఞము ద్వారా ఆవాహన చేయబడ్డారో మరియు ఎవరిని ప్రోత్సహిస్తారో ఆ వషట్కార స్వరూపుడే విష్ణువు. మరొక అర్థము ప్రకారము షడ్గుణత్వేన వర్తత ఇది వా అన్న సూక్తిని అనుసరించి ఐశ్వర్యము, పరాక్రమము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము అను షడ్గుణములు ఎవరి యందు నిక్షిప్తమై ఉన్నవో ఆ షడ్గుణములను జీవులకు ఎవరు ప్రసాదించగలరో అతడే వషట్కార స్వరూపుడైన విష్ణువు. మరికొన్ని నామములకు అర్థముల వివరణ తరువాతి భాగములో.